ఉంటే బాగుండేది. అదే కూటమి కట్టక తప్పని పరిస్థితి తెచ్చిపెట్టారు. అవును, నేను అంటోంది అందుకనే ఇది విజయ్ పాజిటివ్ ఓటు కాదు, యాంటీ గవర్నమెంట్ ఓటు టువార్డ్స్ విజయ్ వైపుకి వెళ్ళిపోయింది. విజయ్కి అనుకూలం అయితే గనక ఎన్టీఆర్ కొట్టినట్టు కొట్టేయాలి, తూతాడు కొట్టిపడేయాలి, లేదా జగన్ కొట్టినట్టు కొట్టాలి. మొన్నటిసారి పాజిటివ్ ఓటుకి అంత ఇంప్రెషన్ ఉంటది. ఇది యాంటీ గవర్నమెంట్ ఓటు, పోలరైజ్ టువార్డ్స్ విజయ్. అది ఇప్పుడు విజయ్ ముందున్న ఆప్షన్ ఏంటి? కాంగ్రెస్ తో జత కట్టాలా? వాళ్ళకి 5 స్థానాలు వచ్చినట్టే, ఇంకా కావాలి ఏదో కొన్ని, ఇంకా మిగిలిన వాళ్ళు అన్ని కలుపుకొని బీజేపీతో జత కట్టే అవకాశం ఏదైనా ఉందా? మేబీ వాళ్ళ నాన్న కానీ వీళ్ళ ఫీలింగ్స్ అయితే కాంగ్రెస్ వైపే ఉన్నారు. కాంగ్రెస్ ఆల్రెడీ వాస్తవంగా కాంగ్రెస్ తేల్చుకోవాల్సిన టైం బీజేపీకి ఏమన్నా లైఫ్ ఇస్తుందా అని. ఎందుకంటే కష్టాల్లో నష్టాల్లో కూడా డిఎంకే కాంగ్రెస్ వెంటుంది. కాంగ్రెస్ పార్టీ దేశంలో 44 స్థానాలు పడిపోయిన రోజున కూడా 6-7 ఎంపీలు తమిళనాడు నుంచి వాళ్ళు. 2014-19లో కాంగ్రెస్ పార్టీకి కూర్చుని ఎంపీలు వచ్చారంటే తమిళనాడు పుణ్యం, స్టాలిన్ భిక్షం. అది రాజ్యసభలు కూడా ఇచ్చాడు స్టాలిన్, అంత ఇచ్చాడు వాళ్ళకి. ఇప్పుడు 5 గెలిచింది అక్కడ. అది కూడా ఆయన 27 సీట్లు ఇస్తే 28 సీట్లు ఇస్తే